నిన్న కాంగ్రెస్ క్యాండిడేట్ కన్నీరు పెట్టుకొని సందర్భంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో గతంలోనేమో నువ్వు కాంగ్రెస్ నుంచి ఎందుకు నిలబడ్డావని నరేందర్ రెడ్డి వాళ్ళ స్నేహితులు అడిగితే 45,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, అది కాంగ్రెస్కే పడతాయని నిలబడి చెప్పిన నరేందర్ రెడ్డి గారు. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినో నాకైతే లెక్కలు తెలియవు, ఎందుకంటే ఆయన దగ్గర ఏం డబ్బులు ఇచ్చారో నాకు అది బయటకు తెలియదు. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు 100 కోట్లు అతనితో ఖర్చు పెట్టి ఇచ్చారని చెప్పి. 100 కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిసిసి ప్రెసిడెంటు, వీళ్ళే కాకుండా 7 నియోజకవర్గాల దగ్గర 11 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్లు లేరనుకోండి. అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా బినామీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు, ఒక 200 మంది ఈ 42 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్స్కు డబ్బులు పంచారు. 45,000 మైనార్టీ ఓట్లలో 36,000 ఓట్లు పోల్ చేయించుకున్నామని 36,000కించి 2,500 ఒక క్యాండిడేట్, ఒక మైనార్టీ నాయకుడు నిలబడితే అతనికి వేశారని 36,000కించి మిగతా 32,000 ఓట్లు 33,000 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్ పడ్డాయని, కాంగ్రెస్ మొత్తం తీస్తే పడ్డాయని అంటే 70,000. అందులో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సొంతగా వేయించుకున్నాయి ఇంకో 30,000 ఓట్లున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలు మరియు క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత ఓటు తప్ప ఒక 5,000 మంది, కేవలం 3,70,000 మందిలో 5,000 మంది అంటే 1% కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విధానం. రేవంత్ రెడ్డి ఏదో 5%తోనో 10%తోనో ఓడిపోతే మాట్లాడచ్చు, కానీ నీకు 5% కూడా మద్దతు లేని పరిస్థితిలో ఉంది తెలంగాణలోని 42 నియోజకవర్గాల్లో. ఇవాళ ఇండిపెండెంట్గా ఒక బీసీ నిదానంతో నిలబడ్డ బీఎస్పీ క్యాండిడేట్కు 60,000 ఓట్లు దాటినాయి. ఆయన మీలాగా మతం పేరు చెప్పుకోలే. అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెంకైతే అంతకన్నా ఘోరమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.